హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. లాస్ట్ వీడియోలో నేను వాసవ్య మహిళా మండలిలో టైలరింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నారు, హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ టైలరింగ్ మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పినప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అండ్ వాసవ్య మహిళా మండలి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక లుక్ వేసుకోండి. అండ్ ఎంట్రన్స్లో వచ్చేసేసి ఇలా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన చేత ఎవ్రీడే కూడా నేమ్ నెంబరు అయితే కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మోస్ట్ కామెంట్ వచ్చేసేసి ఎక్కడ మేడం అని అయితే వస్తుంది. నిర్మలా కాన్వెంట్ రోడ్ అంటే బెన్ సర్కిల్కి దగ్గరలో నిర్మలా కాన్వెంట్ రోడ్ ఉంటుందండి. ఆ రోడ్లో మనం వెళ్తే టీ స్టాల్ ఒకటి ఉంటుంది. ఆ టీ స్టాల్ పక్క సందులోనే వాసవ్య మహిళా మండలి ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, అడ్రస్ ఎక్కడ, అడ్రస్ చెప్పండి అక్క, మేము కూడా జాయిన్ అవుతాం. సో ఈ ఇంట్రెస్ట్ ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అడ్రస్ అంటే నేను ఆల్రెడీ ఈ వీడియోలోనే స్టార్టింగ్లో చెప్పాను. అడ్రస్ వచ్చేసేసి నిర్మలా కాన్వెంట్ రోడ్. సో ఇది క్లియర్ కదా. అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను మీకు నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా వచ్చి కూడా అప్రోచ్ అవ్వచ్చు. గుంటూరులో లేదా మేడం, ఇంకా క్లాస్ చెప్తున్నారా మేడం, ఇది క్వశ్చన్స్. అండ్ గుంటూరులో లేదా అంటే గుంటూరులో ఉందా లేదా అనేది నాకైతే ప్రాపర్ ఐడియా లేదండి. బట్ విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఉన్న నిర్మలా కాన్వెంట్ రోడ్లో అండ్ అలానే గన్నవరంలో కూడా ఈ కోర్స్ అయితే జరుగుతుందండి. ఇంకా క్లాసెస్ జరుగుతున్నాయా అంటే ఒకటే చెప్తానండి, 3 monthsకి ఒకసారి న్యూ బ్యాచ్ వెళ్తూ ఉంటుంది. ఇయర్లీ 4 batches అయితే వెళ్తాయండి. జాన్ ఫిబ్ మార్చ్ ఒక బ్యాచ్ వెళ్తుంది. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రేపు July 1st నుండి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ ఇయర్కి ఇది 3rd బ్యాచ్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడైతే ప్రెజెంట్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయండి. సో విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. చాలా బాగా చెప్తారు, మీకు బాగా అర్థమవుతుంది అండ్ బాగా నేర్చుకుంటారు కూడా. కోర్స్ ఎన్ని రోజులు భోజన వసతి స్టే చేయడానికి ఉంటుందని అడుగుతున్నారు. కోర్స్ అయితే 3 months అండి. భోజన వసతి స్టేయింగ్ అంటే ఇక్కడ హాస్టల్ ప్రొవైడెన్స్ ఉందండి. మీరు హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. తక్కువ కాస్ట్లోనే ఉంటుందని నేను తెలుసుకున్నాను. సో ఎంత అనేది నాకు ఐడియా లేదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ జాక్ మిషన్స్ అండి. 2nd month నుండి వీటి మీదే మీరు నేర్చుకుంటారు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ క్యాంపస్ అంతా ఎలా ఉంటుంది అనేది. మీకు ఏమాత్రం తక్కువగా ఉండదు, చాలా అంటే చాలా బాగా నేర్పిస్తారు. నేను అక్కడే నేర్చుకున్న దాన్నేనండి. సో అందుకే చెప్తున్నాను, మీరు మాత్రం ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేర్పిస్తారు. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ప్లీజ్ మీరు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోస్లో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ లాంగ్ వీడియో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేసుకొని ఉన్నాను. ఇక్కడ మిషన్స్ ఎలా ప్రొవైడ్ చేశారు, ఆ రోజు సెరమనీ ఎలా జరిగింది అనేదంతా నేను ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను. అది మీరు చూడకపోయి ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ లాంగ్ వీడియోది లింక్ అయితే కాపీ చేస్తాను. సో మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు మరిన్ని విషయాలు అయితే తెలుస్తాయి. అండ్ చాలామంది కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారండి. సో ఈ వీడియో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. బట్ అందరికీ ఐడియా ఉంటుందో లేదో తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో మళ్ళీ మీకోసం నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇక ఆఫీస్ నెంబర్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ నెంబర్స్ చూసి మీరు ఆ నెంబర్స్కి కాల్ చేశారు అని అంటే కనుక మరిన్ని విషయాలన్నీ కూడా మా మేడం వాళ్ళు చెప్తారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక ఆ నెంబర్స్కి మీరు ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్ అయితే 18 నుండి 35 వరకు అని అన్నారు, కానీ ఏజ్ లిమిట్ అయితే అంత ఇదిగా ఏం లేదండి. సో మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు కన్ఫర్మ్ నేర్పిస్తారు. సో మీరు ట్రై చేయండి. మీరు చూస్తున్నట్టయితే టైలరింగ్ చేయడానికి ఎలా అయితే మిషన్స్ ఉన్న రూమ్స్ సెపరేట్గా ఉన్నాయో అలానే మీకు నేర్పించడానికి ఈ రూమ్ అనమాట. ఈ రూమ్ చాలా పెద్ద హాల్ కింద ఉంటుంది. ఈ రూమ్లోనే మగ్గం వర్క్ నేర్పిస్తారు అండ్ ఈ రూమ్లోనే టైలరింగ్ కూడా నేర్పిస్తారు. మండే, ట్యూస్డే, వెన్స్డే
టైలరింగ్ అయితే నేర్పిస్తారండి. అండ్ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే మగ్గం వర్క్ అయితే నేర్పిస్తారు. ఫస్ట్ 1 మంత్ పాటు కూడా మీకు మగ్గం వర్క్‌లో ఎంబ్రాయిడరీ అయితే నేర్పిస్తారండి. లాస్ట్ 2 మంత్స్, సెకండ్ 2 మంత్స్ మీకు మగ్గం వర్క్ అయితే నేర్పిస్తారు. సో, మగ్గం ఫ్రేమ్స్ కూడా చూస్తున్నారు కదా! అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మీరు జస్ట్ స్టాండ్స్ ఇక్కడే ఉంటాయి. మీరు ఫ్రేమ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ మెటీరియల్ అంతా కూడా మీరే తెచ్చుకోవాలండి. అవైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. బట్ క్లాసెస్ అయితే ఫ్రీగా జరుగుతాయి. ఇదంతా కూడా హాస్టల్ సరౌండింగ్స్ అనమాట. హాస్టల్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుంగా, అది హాస్టల్ బిల్డింగ్ అనమాట. సో, ఇక్కడ చాలామంది వర్కింగ్ ఉమెన్స్ అయితే ఉంటారు. వేరే ఊర్ల నుంచి వచ్చి వేరే చోట్ల వర్కింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. అంటే హాస్టల్‌లో. అంటే నార్మల్‌గా చాలా కాస్ట్‌లు ఉంటాయండి బయట హాస్టల్ ఫీజులు. ఇక్కడ తక్కువ ఉంటాయని చెప్పి ప్లస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఇది సరౌండింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడే నాసిక్ కేంద్రం కూడా ఉంది వెనకాల. సో, అండ్ వన్ థింగ్ అండి, నేను ఆల్మోస్ట్ అన్ని డౌట్స్‌కి కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please like, share and subscribe. For more updates, click bell icon.